అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మొదట ఎన్నికల సందర్భంలో ఏలూరు ఎంపీగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఏంటి మహేష్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అనౌన్స్ చేయటం ఏంటి, బీసీలకు ఇవ్వాలనుకుంటే లోకల్గా లేరా, కడప జిల్లా నుంచి మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వాలా అనే విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత ఆ విమర్శలకు ఇంకో కారణం కూడా ఉంది. 1962 నుంచి ఇక్కడ లోక్సభకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు. మొట్టమొదటిసారిగా 2019లో జగన్మోహన్ రెడ్డి కోటగిరి శ్రీధర్ గారికి టికెట్ ఇచ్చారు, కమ్మేతర వ్యక్తి. సో మళ్ళీ తెలుగుదేశం కమ్మ వ్యక్తికి అవకాశం ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కులాల సమీకరణలో భాగంగా బీసీ అభ్యర్థికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అలా మహేష్ యాదవ్ గారు ఏలూరుకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 17 నెలల కాలంలో ఆయన పనితీరు చూసిన వాళ్ళంతా, అప్పుడు విమర్శించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. మహేష్ యాదవ్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 17 నెలల కాలంలో ఆ మార్పు తీసుకురావడానికి ఆయన ఏం చేశారు ఏంటనేది ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం మనం. నమస్తే అండి. నమస్తే. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే లోకల్గా కొంతమంది ఫీల్ అయ్యారు, ఏంటి తీసుకొచ్చారు మహేష్ యాదవ్ని అని. కానీ ఇప్పుడు ఎవరినన్నా అడిగితే మాకు మంచి ఎంపీ దొరికాడని చెప్పి అంటున్నారు. ఏం చేశారు, ఏం మంత్రం వేశారు మీరు? ఏం మంత్రం ఏం లేదండి. నా స్వభావం ఎట్లా అంటే అందరితో కలుపుకొని పోవడము, రెగ్యులర్గా అందరితో టచ్గా ఉండడము, ఫ్రెండ్లీగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే రకంగా కాకుండా అప్పుడు బిగినింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను కొత్త, ఎక్కడో నుంచి వస్తున్నారు ఏంటి అని అనుకున్నారు. కానీ బట్ నేను ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా కడప జిల్లాలో ఎప్పుడు పెరగలేదు నేను అసలు. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మేము కర్ణాటకలో ఉండేటోళ్ళము. కర్ణాటకలో ఫాదర్ పనులు చేసుకునేటోళ్ళు, ఫాదర్ అక్కడ పని చేసుకునేటోళ్ళు. మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఫాదర్, బిజినెస్ పరంగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్కి మేము 2004లోనో 2005లోనో హైదరాబాద్కి వచ్చాం. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్లో చదువుకున్నాము. హైదరాబాద్లో ఎప్పుడైనా పండుగలు ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కానీ ఊరికి కడపకి వెళ్ళేటోళ్ళం కాదు, పొద్దుటూరుకి వెళ్ళేటోళ్ళం కాదు. సో నాకు నా నేచర్ అంతా కూడా ఎక్కువ కర్ణాటక, హైదరాబాద్ అక్కడ ఇది కాబట్టి నాకు నా అంతా కూడా స్మూత్ ఇదిగా ఉంటుంది. నాకు తెలిసి ఏలూరు ప్రజలకి నేను వాళ్ళు ఊహించుకునింది వేరే ఏదో ఉండింటది, బట్ నేను ఇక్కడ వేరే రకంగా ఉండిండొచ్చు. దానివల్ల వాళ్ళ ఇంప్రెషన్ మారుతుంది తప్పితే నేను పెద్ద మిరాకిల్ చేసింది ఏం లేదు. నేను నార్మల్గా యాజ్ యూజువల్ గా కడప నుంచి వస్తున్నారంటుంటేనే అమ్మో అట్లా ఊహించుకోండి వచ్చాము. కానీ బట్ వాళ్ళు ఆ ఇమాజినేషన్ అంతా కూడా మార్చి అట్లా కడప వాళ్ళంటే అట్లుంటారు, స్మూత్గా ఉంటారు, నీట్గా మాట్లాడుకుంటారు, ఏదైనా ఉంటే కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటారు అనే దానికి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి వచ్చండి. మొత్తం 7 నియోజకవర్గాలు కూటమి గెలుచుకుంది మీ పరిధిలో. ఒక 2 జనసేన, 1 బీజేపీ, 4 టీడీపీ వాళ్ళు. ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు, లేదంటే చింతనేని ప్రభాకర్ గారు, వీళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసుకొని వెళ్తున్నారు కాన్స్టిట్యున్సీస్లో? ముఖ్యంగా ఇప్పుడు చింతనేని గారు ఉంటారు, ఆయన కొంచెం అగ్రెసివ్గా అరగంటగా ఉంటారనే ఇది ఉంది. కొన్ని చోట్ల కొంతమంది ఎంపీలకి ఎమ్మెల్యేలతో గొడవలు అవుతున్నాయి. కానీ మీకు ఎక్కడ కూడా అలాంటి ఆరోపణలు రాలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్లేం లేదండి. ఇప్పుడు మాకు చింతమనేని గారు ఉన్నారు, రెగ్యులర్గా పర్సూ చేసుకొని మాట్లాడుకుంటుంటాం. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా ఆయన నన్ను పిలుస్తుంటాడు. నేను ఆయనకు ఫోన్లు చేసి వస్తున్నాను అంటే ఇమ్మీడియట్గా నేను ఉండేది ఆయన కాన్స్టిట్యున్సీలోనే, దిందలూరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. ఆయన పాజిటివ్గా ఉంటాడు, నచ్చకపోతే మక్క మీద చెప్పేస్తాడు, నచ్చితే బాగుందని చెప్పే రకము. నాతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఆయన తీరేమో తెలియదు కానీ నాతో మాత్రం చాలా ఫ్రీగా క్లోజ్గా మూవ్ అవుతాం. ఏదైనా పని ఉందని మాట్లాడుకొని వెళ్తుంటాం. కామినేని గారు కూడా సీనియర్, కామినేని గారితో కూడా మంచి రిలేషను. కామినేని గారే నన్ను ఎంకరేజ్ చేసింది కూడా, యాక్చువల్లీ ఏలూరు పార్లమెంట్కి రావడానికి ఎంకరేజ్ చేసింది కామినేని గారు. సో కామినేని గారు ఎప్పుడు ఏదున్నా కూడా యాజ్ ఏ సన్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు. ఆయన కాన్స్టిట్యున్సీ వెళ్తే నా పక్కనే కూర్చోబెట్టుకొని ఎక్కడికి ఏది చెప్పాలన్నా కూడా నాతో ఇద్దరు మాట్లాడి చేస్తుంటాం. సో
సీనియారిటీ నేను జూనియర్ అనేది వాళ్ళ ఎవరికి ఇది లేదని, బట్ అందరం కలిసి మెలిసిగా పని చేసుకుంటున్నాము. నాకు ఇంకా కాన్స్టెన్సీలో ఉండడం ఇష్టం, ఇంటికి పోవడానికి కాన్స్టెన్సీలో ఉండడం ఇష్టం. సో అందరితో కోఆర్డినేషన్ ఉంటుంది. 7 కాన్స్టెన్సీల్లో డిఫరెంట్ మన కూటమి పార్టీస్ ఉన్నా కూడా అందరు ఎమ్మెల్యేస్తో ఒక మంచి రిలేషన్. ఎవరితోనైనా కూడా మనం గొడవ చేయడానికి అవి గొడవలు పెట్టుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు కదండి. మనం చేయాల్సింది ఏమైనా అభివృద్ధి చేయగలుగుతామా, జనాలకి ఏమైనా చేయగలుగుతామని యంగ్స్టర్లో వచ్చాము. దాని వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తున్నాం. జనసేన వాళ్ళతో కూడా కార్డియల్ రిలేషన్స్ అండి. ఎక్కడ కూడా మంత్రి గారు మంత్రి గారు అవును సీనియర్ అండి. మా మంత్రి గారితో కూడా రెగ్యులర్గా నేను పర్సూ చేస్తుంటా. ఆయన కాన్స్టెన్సీలో ప్రోగ్రామ్స్ ఉంటే నాకు ఇంటిమేషన్ చేస్తుంటారు రమ్మని చెప్పి, లేకుంటే పలానిది సెంట్రల్ గవర్నమెంట్లో మీరు మాట్లాడమని నాకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడుకుంటుంటా. సో ఎవరైనా కానీ వాళ్ళకి పని ఉందంటే నాకు ఫోన్ చేయడం, నేనన్నా వాళ్ళకి ఫోన్ చేయడం, అందరు కోఆర్డినేషన్ చేసుకొని పని చేసుకుంటుంటాను. సీనియారిటీ నేను జూనియర్ అట్లేముండదు నాకైతే. అట్లయితే మినిస్టర్ గారు కొడుకు వాళ్ళ ఏజ్ నాది కూడా సేమ్, బట్ ఎవరికి అట్లా లేదు. నేను మినిస్టర్ గారు ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, నేను ఏలూరులో ప్రోగ్రామ్ ఉంది, నువ్వు రమ్మంటే నేను ఎక్కడ బిజీగా ఉన్నా కూడా ప్రోగ్రామ్ వదిలేసి నా పని ఇక్కడ ఉందంటే మినిస్టర్ గారు చెప్పారంటే వచ్చేస్తాం. అట్లా సిస్టమ్ ఆయనకి ఇచ్చేయాల్సిన, మినిస్టర్ గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఎమ్మెల్యేలకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఎవరికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే నా పని చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరందరూ ఎంపీలుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్ ఇస్తుంటారా ఢిల్లీలో మీరు ఎలా ఉండాలి, ఏంటి, ఏ మంత్రిత్వ శాఖలో ఏమి నిధులు ఉంటాయి, ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారు చాలా ఎక్స్పర్ట్. మీరు వెళ్ళి మాట్లాడండి సెంట్రల్ మినిస్టర్స్ అలాంటివి అన్నా. అయ్యో మా సారు ఫాలోఅప్, సారు పర్సూనెస్. నేను మా కంపెనీలో కూడా మేము అంత ఫాలోఅప్ చేయలేము, అంత ఫాలోఅప్ చేస్తారు. మాకు అందరికి ఒక్కొక్క ఎంపీస్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ అప్పచెప్పారు. నాకు ఇప్పుడు రోడ్స్ డిపార్ట్మెంట్ మోర్త్కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే కొల్లేరు ఉంది నాకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ 2 దాంట్లలో మన స్టేట్ గవర్నమెంట్కి రావాల్సిన NHA రోడ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ఏంటి పర్సూ చేయడం, వాళ్ళకి పోవడం, వాళ్ళకి పోయినాక వాళ్ళకి ఇది చేయడం. మళ్ళీ సార్ మాకు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కూడా ఆయనకు తెలుసు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, నాకు అప్డేట్ రాలేదు, మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు పార్లమెంట్కి పోతున్నారు, మళ్ళీ మీరు ఈ అప్డేట్ చేసుకుని నాకు అప్డేట్ ఇవ్వండి అని రెగ్యులర్గా పర్సూ చేస్తారు. మళ్ళీ కాన్స్టెన్సీలో కూడా ఎట్లా చేయాలి గైడెన్స్ చేస్తారు. మొన్న కూడా ఒక 4-5 months బ్యాక్ కూడా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచినప్పుడు కూడా ఒక గైడెన్స్ చేస్తారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. నాకు కొన్నిసార్లు సార్ చెప్పిన దాంట్లో మంచి ఐడియాస్ నాకు దొరుకుతాయి. ఎందుకంటే మేము కొత్తగా నేర్చుకుంటున్నామండి, ఇంకా చాలా వరకు నేర్చుకుంటున్నాం. కాబట్టి నాకు ఒకసారి సార్ ఏం చెప్పారంటే, పార్టీకి ఒక ఆర్గనైజేషన్ ఉంది, మండల్ పార్టీ ప్రెసిడెంట్లు, బూత్ ఇన్ఛార్జీలు. మీరు ఎప్పుడైనా మండల్ పార్టీకి పోతున్నారంటే వాళ్ళకి ఇంటిమేషన్ చేయండి, ఎమ్మెల్యే అలాగే కింద వీళ్ళందరికీ ఇంటిమేషన్ చేయండి, మీకు కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక సెట్ ఆఫ్ టీమ్ పెట్టుకొని వెళ్ళి అలా డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పారు. మాకు ఇప్పుడు ఏదో మండల పార్టీకి పోతున్నాం, మండల పార్టీకి ఎమ్మెల్యేకి చెప్తున్నాం, మండల పార్టీకి చెప్తున్నాం, కింద బూత్ ఇన్ఛార్జ్కి, క్లస్టర్ ఇన్ఛార్జ్కి అందరికి చెప్పేస్తే వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అది ఆయన ఒక మీటింగ్లో చెప్పారు. ఆ మీటింగ్లో మనకి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దానివల్ల మనకి ఈజీగా పని చేసుకోవడానికి ఉంటుంది అనేది అట్లా ఎక్కడ మేజర్గా ఆయన చెప్పేటప్పుడు తీసుకొని మంచిగా మనం ఇంకా సిస్టమేటిక్గా పని చేసుకోవడానికి ఎక్కడ బాగుంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంటామండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల మీద దృష్టి పెట్టరు, డెవలప్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. దాని మూలంగా పార్టీ నష్టపోతూ ఉంటుంది అనేది ఒక ఇది ఉందండి, ఒక అభిప్రాయం. నిజమే అది కూడా. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అండి, ఏమైందంటే రాష్ట్రంలో ప్రతి టైం డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయలేదంటే, సీఎం గారు అన్ని ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క యాంగిల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్ 10 డిపార్ట్మెంట్లు అయితే ఏదో ఆయన ఒక నడిపేసేసి చెప్పేయచ్చు. బట్ ఎన్నో డిపార్ట్మెంట్లు, లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకోవాలి. ఆ మేనేజింగ్లో ఆయన ఒక్కడే అవన్నీ మేనేజ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అలానే పార్టీ కూడా ఫోకస్ చేయాలి. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడన్నా మా సీఎం గారు ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇది చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్కడికైనా ఒక P4 ప్రోగ్రామ్ మీద ఎక్కడికో వచ్చారనుకోండి, అక్కడికి వస్తే ఆయన
ప్రోగ్రామ్ వెళ్తున్నారు, ప్లస్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో పార్టీకి కూడా మీటింగ్ పెడుతున్నారు. సేమ్ థింగ్ లోకేష్ గారు కూడా చేస్తున్నారు. ఎక్కడైనా పోతే ప్రోగ్రామ్ మీటింగ్ మెయిన్, మళ్ళీ అక్కడ ఉండే కార్యకర్తలతో మీటింగ్. సో ఇప్పుడు పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందో పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే మనం అభివృద్ధి చేసుకోవడానికి, గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా అంతే ఇంపార్టెంట్. బట్ ఏమైందంటే నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, 1.5 year అయిపోయింది. మనకి 5 yearsలో మనం చెప్పిన పనులన్నీ చేయాలంటే షార్ట్ టైం పీరియడ్. మనకు అనిపిస్తుంది 5 yearsలో చేయలేకపోయామని, కానీ చేయడానికి 5 years టైమ్ ఈజ్ వెరీ స్మాల్. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మా క్యాంపెయినింగ్ ఇది మా ఎక్కడైనా మీటింగ్స్లో అందుకు కూడా నేను చెప్తుంటాం రెగ్యులర్గా మాట్లాడినప్పుడు, ఒక్క గవర్నమెంట్కి మీ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ గవర్నమెంట్కి లాంగ్ పీరియడ్ టైం ఇవ్వండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటే గవర్నమెంట్ 10 yearsలో ఉన్నది, ఇప్పుడు ఇంకో 5 years ఉంటుంది, 15 years ఉండడం వల్ల ఇవాళ మనకు ఉండే ఎయిర్పోర్ట్ ఈవెన్ లండన్లో కూడా లేదు. నేను మొన్న ఎప్పుడో ఈత్రో ఎయిర్పోర్ట్ వెళ్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బ్యూటిఫుల్ ఉంది ఆ ఈత్రో ఎయిర్పోర్ట్ కంటే. అంటే మనం వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతున్నాము కాబట్టి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తే అన్ని 3 ఎయిర్పోర్ట్లు చూస్తే, ఈ 2 ఎయిర్పోర్ట్ నవీ ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ చూసినా బ్యూటిఫుల్స్ ఉన్నాయి. ఇవాళ మీరు యుఎస్ పోయినా కూడా ఆ రకంగా ఎయిర్పోర్ట్స్ లేవు. సో మన దేశానికి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో కనబడుతుంది, 5 yearsలో సడన్ గా కనపడదు. సో ఆ లాంగ్ టర్మ్ ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు కంటిన్యూస్ గా 10 years కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నారు. దానివల్ల డెవలప్మెంట్ అనేది రెగ్యులర్ గా కనబడి వచ్చింది, సడన్ గా మారిపోయింది మళ్ళీ డెవలప్మెంట్ అనేది. బట్ కొన్ని గవర్నమెంట్స్ ముందు తీసుకొని వెళ్ళలేదు. మన గవర్నమెంట్ మనకేమైందంటే లాస్ట్ 5 years ముందు తీసుకొని వెళ్ళలేదు, ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. ఇది ఒక లైన్లో పెడుతున్నారు. ఈ లైన్లో పెట్టినాక అది కంటిన్యూస్గా పోవాలి. అదే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం మూలంగా ఏంటంటే కొంత వీక్ అవుతాం పార్టీగా. ఈసారి ఏంటి ఘన విజయం సాధించినా కూడా ప్రజల్లో బాగుంది గవర్నమెంట్ పనితీరు, ఇదంతా కూడా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, డెవలప్మెంట్లో దూసుకుపోతుంది. కానీ కార్యకర్తలేమో అంత సాటిస్ఫాక్షన్గా లేరు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయం చేయరినా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు రాజకీయం చేయాలి కదా అనేది. అంటే రాజకీయం అనేది జరుగుతుందండి, బట్ ఎక్కడ రాజకీయం జరగకపోతే అసలు మేము అందరం తిరగలేము కదండి. రాజకీయం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా మాకు పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మేము ప్రతి ఒక మీటింగ్స్ పెట్టుకోమంటారు, లేకపోతే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ మీటింగ్స్ పెట్టుకోమంటారు, అలాగే వేరే ఏదైనా ప్రెస్ మీట్స్ పెట్టుకోమని ప్రతి ఒక్కటి మా రెగ్యులర్గా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉంటుంది. బట్ ఫుల్ ఫోకస్గా రాజకీయం చేయడానికి మనము ఇవాళ అధికారంలో ఉన్నాం, అభివృద్ధి కూడా చేసుకోవాలి కదండి. ఓన్లీ రాజకీయం అందుకే కదా బ్యాలెన్స్గా నడుపుతున్నారు. ఇప్పుడైతే ఎక్కడ కానీ మాకు తెలిసిన వరకైతే కార్యకర్తలు అంత అసంతృప్తిగా ఉన్నట్లు ఎక్కడ కనపడట్లేదండి. అంటే కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు అండి కార్యకర్తలను సరిగా రిసీవ్ చేసుకోకపోవటం, ఎమ్మెల్యేల వైఖరి మీద అయితే అసంతృప్తి ఉంది చాలా చోట్ల. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బ్యాడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, మీరు మారకపోతే నేను మార్చేస్తానని చెప్పి అన్నారు. అది ఆ ఇంపాక్ట్ కొంత పని చేస్తుంది. అది అంటే సార్ లెవెల్లో ఎమ్మెల్యే గురించి ఇది చేయొచ్చు కానీ నేను ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారో అది కామెంట్స్ లేదు కానీ. బట్ నేను అనేది అంత అసంతృప్తిగా అంటే మన మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నింది. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వాలంటే కూడా అంత రీచ్ అవ్వలేము. అదొకటి. తర్వాత ఏంటంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా అరాచకంగా అణిచేశాడు. టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వ్యాపారాలు దెబ్బతీయటం, ఆస్తుల మీద ఇవన్నీ చేశారు. దానికి బాగా రగిలిపోతా ఉన్నారు, గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. అంటే అండి వాళ్ళు చేశారు కదా మనము చేసి అది అంటే ఇప్పుడు కేసెస్ జరుగుతున్నాయండి. ఈ మధ్య లిక్కర్ కేసెస్ అని కానీ వేరే కేసెస్ అని రెగ్యులర్గా జరుగుతున్నాయి. అవి ఇంకా దాన్ని ప్రూవ్ అవ్వాలి, అవి ఎవిడెన్స్తో బయటికి రావాలి. ఇప్పుడు పైనసారి సీఎం చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినట్లు కదా ఏమీ లేకుండా తీసుకొని జైలు వేసేయలేరు కదా. ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలి. కోర్ట్ అన్న ఒక లాలో అంతా కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా అన్ని వాళ్ళ ఏమేమి తప్పులు చేశారో అన్ని తీసినాక దాన్ని బట్టి ఇది చేస్తారు తప్పితే ఈ ఊరికే తీసుకెళ్ళి జైల్లో పెడితే మళ్ళీ నెలకు బయటకు వచ్చేస్తారు. ఏముంది దాంట్లో? అది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టామని క్లియర్గా చెప్పారు. సో తప్పు చేసిన వాళ్ళు అందరినీ ఇవాళ అన్ని సిట్ కేసు జరుగుతుంది, ఈడీ కేసులు జరుగుతున్నాయి, అన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి కదా. వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. బట్
కక్షపూరిక చేయాలనేది కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు కాబట్టి మనం ఇది చేయలేదని అసంతృప్తిగా ఉన్నారంటే మాత్రం అది కరెక్ట్ ఉండదు, అది కరెక్ట్ కాదు. సో ఆ కరెక్ట్ కాకుండా దాన్ని నాకు తెలిసి సార్ ఎంటర్టైన్ చేయరు అని నా ఒపీనియన్. అది తర్వాత మీ జనరల్గా టీడీపీలో యూత్ బ్యాచ్ అంతా లోకేష్ గారితో బాగా టచ్లో ఉంటారు, అటాచ్మెంట్తో ఉంటారంటారు. మరి మీరు కూడా లోకేష్ గారి క్వార్టర్లోనే ఉన్నారా? కోటరీ అట్లంతా ఏం లేదండి. అంటే ఏదైనా గైడెన్స్ కోసము మేము ఏదైనా పనులు ఉంటాయి. ఇప్పుడు మాకు కాన్సెన్సస్లో రోడ్స్ వర్క్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము లోకేష్ గారితో మేము మాట్లాడుకోవడానికి మాకు వాట్సాప్లలో మాట్లాడుకుంది, మాకు సరే ఇష్యూ ఉంది అని చెప్తే ఇమీడియట్గా దానికి సొల్యూషన్ ఇమీడియట్గా రెస్పాన్స్ చేస్తారు. సో ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు మా పనులు ఏదైనా ఉంటే మాట్లాడుకోవడము, లేకపోతే యాజ్ ఏ అందరం ఒక కొలీగ్స్ లాగా పని చేసుకుంటుంటా. అదే రకంగా ఆయన కూడా ఫ్రెండ్లీగా గైడెన్స్ చేస్తారు, మంచి గైడెన్స్ చేస్తున్నారు. నాకైతే కొన్ని నేను అడుగుతాను, పలానా ఇది ఉందండి, ఇది ఎట్లా చేయమంటారు అని అడిగితే ఇట్లా వద్దు ఇట్లా చేయండి అని చెప్తుంటారు. నేను దాన్ని బట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకొని కొన్ని పనులు చేసుకుంటుంటాము. సో ఇప్పుడు ఆయన మాకు అందరికీ మినిస్టర్ గారు ప్లస్ మాకు గైడెన్స్కి ఆయన అడగాల్సిన అవసరం ఉంటుంది. ఆయన అడిగినప్పుడు ఆ రకంగా, కానీ ఆ కోటరీ అదంతా ఏం లేదండి. ఇప్పుడు మీ ఫ్యామిలీకి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు అనేది కూడా ఒకటి ఉంది. అంటే మీ ఫాదర్, మీరు, తర్వాత అక్కడ మీ రిలేషన్ పూణేలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అంటే అసలు మీ ఫ్యామిలీకి టీడీపీకి ఉన్న రిలేషన్ ఎప్పటి నుంచి మీకు టీడీపీతో అనుబంధం ఉంది ఏంటి, మీ ఫాదర్ టైం నుంచి కానీ? అంటే అండి యాక్చువల్లీ ఫాదరు 2011 కడప ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కి ఉన్నప్పుడు ఫాదర్కి అక్కడ పంపించడం జరిగింది. దాంట్లో నుంచి ఆయన 2014 ఎలక్షన్కి ఆయనని కాంటెస్ట్ చేయడానికి ఆయన ఇన్ఛార్జ్ కింద పెట్టారు. అప్పుడు 2000 మైదుకూరు ఇన్ఛార్జ్. సో అప్పుడు పెట్టారు. 14లో కాంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. 19లో అంటే ఫాదర్ ఏంటంటే కంటిన్యూస్గా పని చేసుకుంటూనే వచ్చారు. ఎక్కడ కానీ మళ్ళీ మనం ఓడిపోయాం కదా అని వచ్చేసి అది కాకుండా మళ్ళీ 19లో కాంటెస్ట్ చేశారు, మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ కంటిన్యూస్గా పని చేసుకుంటూనే వచ్చారు 19లో నుంచి కూడా. ఎక్కడ కానీ ఏది కూడా ఎవరితో ఏమీ పెట్టుకోరు ఫాదర్. ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన పని అంతే చూసుకొని వస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏమైందంటే ఇక్కడ ఒక అపోజిషన్ క్యాండిడేట్, యాదవ్ క్యాండిడేట్ ఉన్నాడు. సో అక్కడ ఫాదరు ఉండడం వల్ల నేను ఎప్పుడో లోకేష్ గారికి అడిగాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చూడండి, నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉంటానని చెప్పాను. సో మేబీ సార్కి నాతో నేను సార్ని కలిసిన కొంచెం రిలేషన్స్ ఉండేదన్నని, లేకుంటే ఫాదర్కి సార్కి ఉండే రిలేషన్తో అయినా కానీ వీళ్ళైతే బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకొని, అంటే వాళ్ళు కూడా అన్ని సర్వేలు అన్నీ చూసుకుంది, అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంది. నన్ను పలానా దగ్గరికి పోతావా అంటే వెళ్తాను సార్, నాకేం ప్రాబ్లం లేదని ఆ రకంగా వచ్చామండి. సో ఈ సీట్స్ ఇప్పుడు కజిన్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచి వాళ్ళు ఫాదర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చేసారు. సో ఆ రకంగానే వచ్చింది. కానీ అంటే పొలిటికల్గా ఇప్పుడు ఫాదర్ కూడా ఆల్మోస్ట్ 15 years నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. పొలిటికల్ ఫ్యామిలీగా ఆ పొలిటికల్ యాంగిల్లో వచ్చామండి. సో ఏదో ఎక్కువ ఇచ్చేశారు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు అందరు గెలిచిపోయారు, ఎవరు మాట్లాడట్లేదు. అంటే అప్పుడు మాట్లాడడానికి టికెట్స్ పంచడంలో అవి ఉంటాయి కదా, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అది అప్పుడు టికెట్స్ కోసము రాకుండా వాళ్ళు అందరూ అసంతృప్తిగా ఉండేటోళ్ళు ఏదో మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడతారు ఆ టైంలో. ఇంకా అవన్నీ మాట్లాడి అన్ని క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కడప జిల్లాలో ఏమనుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గురించి? మీరు అంటే మీరు అక్కడ లేకపోయినా ఐడియా ఉంటుందిగా, మీ రిలేషన్స్, మీ నేటివ్ ప్లేస్. అంటే నేను మామూలుగా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అక్కడ ఉండేటోళ్ళతో అయినా మామూలుగా అనేది ఏంటంటే అండి, ఆయన ఒక్కసారి ఏదైనా ఒక పాజిటివ్గా పోవాలని ఆలోచించాడు అనేది ఇది ఉందండి. అంటే ఎప్పుడు కక్షపూరితంగా పోయే మనస్తత్వం ఉంటుంది అని అంతవరకు విన్నాం తప్పితే ఎప్పుడు కూడా అంత క్లోజ్గా ఎప్పుడు పెద్ద డిస్కషన్ కూడా ఉండదు. అసలు ఎప్పుడు డిస్కషన్ కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు, తీరు ఇవన్నీ ఉంటాయి కదా. అవునవును.
అంటే మేము రాజకీయాల తీరులో అవన్నీ కూడా పెద్ద, నేను నిజంగా మీకు చెప్తున్నాను, నేను మా ఎలక్షన్స్కి వచ్చేవరకు రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది అంత డీప్గా కూడా ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. ఫాదర్తో డిస్కస్ చేయటం లేదండి, ఎప్పుడు నేను అస్సలు నేను మా బిజినెస్ నేను తప్పితే ఎప్పుడు కూడా డిస్కషన్ చేసిందే లేదు. రాజకీయంలో రావాలని నేను అడిగాను పార్టీ లోకేష్ గారిని, వాళ్ళకి నచ్చితే ఇస్తారు కదా అనే దాంట్లో ఉన్నాను. కానీ బట్ పాలిటిక్స్ వచ్చినాక నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఏంటి ఏందని. కానీ బట్ ముందు అంత సీరియస్గా ఎప్పుడు చూసేటువంటి కాదు. సో రేపు నెక్స్ట్ 29 ఎలక్షన్స్లో కూడా ఏలూరు నుంచి కంటెస్ట్ చేస్తారా, లేదంటే మీ సొంత ప్రాంతంలో ఏమన్నా ట్రై చేస్తా? లేదండి, నేను ఇప్పుడు కాంటెస్ట్ చేస్తే ఏలూరు నుంచి కాంటెస్ట్ చేస్తా, లేకపోతే అసలు పాలిటిక్స్లో ఉండనేమో కానీ బిజినెస్ చేసుకోగలుగుతా. కానీ బట్ పాలిటిక్స్లో ఉండాలంటే ఇక్కడి నుంచే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా పనులు చేస్తున్నాను ఇక్కడ, చాలా వర్క్స్లు చేస్తున్నాం. సో నాకు ఇప్పుడు దీని మీద ఒక పట్టు వస్తుంది. అది కంటిన్యూ అయితే ఒక ముద్ర వేయచ్చు, పలానా మహేష్ టైంలో ఈ డెవలప్మెంట్ చేసాము, ఈ వర్క్స్ చేసాము. ప్లస్ ఈ వర్క్స్ చేయడానికి మీకు చెప్పినట్లు 4 years 5 years సరిపోవట్లేదు, చాలా వర్క్స్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా లైన్అప్ చేసుకోవడానికి ఈ కాన్సెన్స్ నుంచి అయితే న్యాయం చేయగలుగుతాం. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నామో, మంచి పని చేసేటోళ్ళని అదే కాన్సెన్స్ నుంచి కంటిన్యూ చేయడం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు బేసిక్గా అందరు తెలుసుకున్నాను ఎవరు ఏంటి, మండలాల నుంచి పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. ఇప్పుడు ఒక పంచాయతీకి పోతే ఇప్పుడు పలాని వాళ్ళని తెలుసు నాకు. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మండల్ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరో తెలియదు, నాకు బూత్ ఇన్ఛార్జ్లు ఎవరో తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు ఈ 28 మండలాల్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏంటి ప్రతి ఒక్కటి నాకు క్లియరెన్స్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త ఎక్కడికో పంపించేసి ఇప్పుడు నేను కడప పోతాను. నాకు మా ఫాదర్ మండలాల్లో, ఫాదర్ కాన్స్టిట్యున్సీలో, ఫాదర్ మండలాల్లో ఎవరు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నా కూడా ఐడియా ఉండలేదు నాకు. అందుకని ఈ ఇంకా పట్టు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది. మళ్ళీ వేరే పక్కకి వెళ్ళి మళ్ళీ వేరేగా ఫ్రెష్ స్టార్ట్ చేయాలంటే అది ఇంక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసినట్లు ఉంటుందని ఆ ఒపీనియన్లో వేరే పక్క పోవడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. తర్వాత మీరు అక్కడ కడప ప్రాంత ప్రజలను చూశారు, ఇక్కడ పశ్చిమ గోదావరి ప్రజలను చూశారు. ఎట్లా ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా అక్కడికి ఇక్కడికి? కడప పక్క అంతా అంటే ఏంటంటే డ్రై ల్యాండ్స్, కష్టపడి కూలీలు చేసుకుంది, ఈ రాజకీయాలలో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ ఏ పని లేకపోతే రాజకీయాలలో ఉండేటోళ్ళు మేజర్గా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇవన్నీ రాజకీయాల్లో కావాల్సిన కక్షలు ఇవన్నీ జరిగి చాలా వరకు ఇప్పుడు ఇదయ్యారు. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు రావడం వల్ల, కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ రావడం వల్ల ఆ పాత జనరేషన్, ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఉండే జనరేషన్ ఉంది, వాళ్ళందరూ ఈ రాజకీయాలు ఇవి అవి అని పట్టుకొని తిరిగేటోళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు అవన్నీ పోయి మా ఫాదర్లో ఇప్పుడు వచ్చారు. వాళ్ళు కొంచెం చదువుకున్నా కూడా అవగాహనతో ఏదో బిజినెస్ సెటప్ చేసుకొని వాళ్ళు బయటపడుకుంటూ వస్తున్నారు. అట్లా చాలా వరకు అవగాహన వచ్చింది. ఇప్పుడు చదువుకున్న వల్ల, ఎడ్యుకేషన్ రావడం వల్ల అవగాహన వచ్చింది. కాబట్టి అక్కడ కొంచెం కష్టం నుంచి వచ్చిన ఇంకా వాతావరణం కనబడుతుంది, డ్రై ల్యాండ్ వాతావరణం కనబడుతుంది. ఇక్కడ ఫుల్ కంఫర్టబుల్ పీపుల్, అంటే ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే కూలీకి పోతారు. అక్కడ కూలీ కూడా ఉండదు. జనాలకి పొలాలు ఉంటే కూలీ ఉంటుంది, కూలీకి పోతే ఏదో ₹1 డబ్బులు వస్తుంది, అట్లీస్ట్ పూట గడవడానికి ఉంటుంది. ఇక్కడ రిచ్ ఫర్టైల్ ల్యాండ్, అగ్రికల్చర్ బేస్డ్ ల్యాండ్. సో వీళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. సో దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఫైటింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, లేకుంటే వీళ్ళ పుల్ చేయడం ఇదంతా లేదు. అక్కడ అది ఉండేది. ఎందుకంటే వాళ్ళ సర్వైవలే కష్టం అక్కడ. దానికోసం వాళ్ళ లైఫ్ బ్రింగింగ్ అప్ వేరేగా ఉండేది, వీళ్ళ లైఫ్ బ్రింగింగ్ అప్ వేరేగా ఉండేది. వాళ్ళ అగ్రెసివ్ అయ్యారు, వీళ్ళు స్మూత్ అయ్యారు. నేను బయట పెరిగాను కాబట్టి నేను స్మూత్ ఉన్నాను, మన వాళ్ళు అందరు కలిపి నేను సెట్ అయ్యాను. అది బట్ డిఫరెన్స్ అది బేసిక్గా. అంటే అది రాజకీయంగా పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పొలిటికల్గా అంటే అక్కడ పాలిటిక్స్ చేయటం కష్టమా, ఇక్కడ పాలిటిక్స్ చేయటం కష్టమా? ప్రెజర్స్, టెన్షన్స్ ఇలాంటివి. పాలిటిక్స్ అండి, నేను అక్కడ పాలిటిక్స్ పెద్ద చూడలేదు కానీ బట్ రెండు సేమ్ రకంగానే ఉంటాయి అనుకుంటున్నానండి. బట్ ఇక్కడ ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి, ఇక్కడ డిఫికల్ట్గానే ఉంది. అంటే ప్రతి ఒక్కరిని మన మైండ్ సెట్కి తీసుకొని రావడము, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థం కాకపోవడం. ఇప్పుడు అందరు కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేయాలి, మాట్లాడాలి, అవును నాయకుడనే. ఇక్కడ వేరే అండి, ఇక్కడ వాతావరణం ఆఫ్ పాలిటిక్స్ వేరే, అక్కడ వాతావరణం ఆఫ్ పాలిటిక్స్ వేరే. అక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ అక్కడ
కొంచెం రఫ్గా ఉంటారు, ఇక్కడ స్మూత్గా వెళ్ళిపోతుంటారు. అది అది మొత్తానికి ఏలూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించారు. అవునవునండి. కోడి పందాలు ఏమన్నా వేసారా మొన్న? లేదండి, అంటే మా చూసారా? సంక్రాంతి పండగ, లాస్ట్ సంక్రాంతి పండగ ఇక్కడే ఉన్నాను నేను. వెళ్ళాను, కోడి పందాలు పెద్ద పెద్ద స్టేజ్లు పెట్టారు, భీమవరంలో పెట్టారు. వెళ్ళాను, సరదాగా వెళ్ళి చూసేసి వచ్చాను. ఫెస్టివల్ అప్పుడు కంపల్సరీ సరదాగా పోయి చూసేసి వచ్చాను. నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కోళ్ళు చచ్చిపోతా ఉంటాయి, సెన్సిటివ్ అంటే అంటే ప్రజలు కూడా అదేదో ఒక షోలా చూసారు అందరూ. ఆ రోజు ఒక రోజు నాకు తెలిసి అంతమంది జనాలు వచ్చి చూడగలుగుతారేమో కానీ మళ్ళీ ఇంక రోజు చూడమంటే ఎవరు చూడరు. అది ఒక రోజు సిటీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ ఉండే గ్రామాలలో ఉండేటప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్ గా కనపడవట్లేదు అది. సో వాళ్ళ కోసం పెద్ద పెద్ద స్టేజ్ వేసి పెట్టారు. చూసాను, ఫస్ట్ టైం వెళ్ళాను, చూసానండి. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం పండుగ రోజు చూసాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఇక్కడ కల్చర్ ఫేమస్, ఇక్కడ అగ్రికల్చర్ లో ఇలా కల్చర్ అది. అంతే, ఈవినింగ్ సరదాగా ఆడుకుండే గేమ్ ని స్లోగా ఇప్పుడు ఈ లెవెల్కి తీసుకొని వచ్చుకున్నారు. ఇంకొకటి అండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ నుంచి ప్రత్యేక రాయలసీమ కావాలని, లేకపోతే రాయలసీమ సమస్యలని కొంతమంది సంఘాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. నిన్న మనం చూసాం, కొంచెం సుబ్బారెడ్డి అని ఒక అతను ప్రత్యేక రాయలసీమ కావాలి మాకు, రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సంఘాల పేరుతో వస్తారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మాట్లాడరు. ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతూ ఉందంటే, ఇప్పుడు అనంతపూర్కి వచ్చినా, లేదంటే హంద్రీనివా వాటర్ కింద దాకా తీసుకెళ్ళినా, అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంటాయి. వీళ్ళు సంఘాల పేరుతో ప్రత్యేక రాయలసీమ అంటూ ఉంటారు. ఇప్పుడండి మన ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉంటే ఇవాళ మన స్ట్రెంత్ ఎంత అండి? అవును, ఎంపీల స్ట్రెంత్ ఎంత, ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఎంత, అదొక స్ట్రెంత్ ఎంత ఉండేది. ఇవాళ ఆ స్ట్రెంత్ను కోల్పోయామా? ఇద్దరు విడిపోయాము, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉంది, ఇప్పుడు మన రాష్ట్రం మనకుంది. బట్ ఇప్పుడు ఈ స్ట్రెంత్లో మనం అదే కంబైన్డ్ స్ట్రెంత్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయినా కానీ మనం ఒక యూపీ లాంటి స్టేట్లా తయారయ్యేటోళ్ళమా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు ఎన్డీఏలో ఉండి మొత్తం కంబైన్డ్ స్టేట్ అయి ఉంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎట్లుండేది, మన ఎంత బెనిఫిట్ పొందేటోళ్ళం. ఆ బెనిఫిట్ వల్ల ఆంధ్రాకే పొందుతుంది కానీ తెలంగాణ పొందట్లే కదా. అవును, ఆ బెనిఫిట్ మనం ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఇవాళ ఓకే, దేవుడి దయ వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో ఇవాళ మనకు 16 సీట్లు ఉన్నా కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటున్నాము, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అంటున్నాం. సో ఇద్దరు అంటున్నాం. సో ఇద్దరు అన్నప్పుడు అదే విషయం మన ఆంధ్ర కలిసి ఉంటే అట్లనే ఉండేది కదా. అవును, తెలంగాణ కలిసి ఉంటే. సో ఇవాళ విడిపోవడం వల్ల ఆ బాండ్, ఆ స్ట్రెంగ్త్ ఏది ఉందో కోల్పోతుంటాం. పదవుల కోసం ఏదో ఊరికే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుందంటే ఏదో ఒకటి ఎవరో ఒకటి వస్తారు, ఏదో ఒకటి అంటాడు, అది పెడతా అంటాడు. ఇవాళ వైజాగ్ డెవలప్ అవుతుందండి, ఈస్ట్ వెస్ట్ డెవలప్ అవుతుంది, గుంటూరు డెవలప్ అవుతుంది, అట్లని కర్నూలులో డెవలప్ అవుతుంది, అలాగే అనంతపూర్ డెవలప్ అవుతుంది, అలాగే తిరుపతి డెవలప్ అవుతుంది. ఎక్కడ రాష్ట్రం అంతా కూడా సైమల్టేనియస్గా డెవలప్మెంట్ అనేది ఫోకస్గా పెట్టి చేస్తున్నారండి. ఎక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు, అన్ని పక్క డెవలప్మెంట్. ఎందుకు రాయలసీమ అంటే ఏ దానికోసం కావాలి? అన్నెసరీ టాపిక్స్ అండి వీళ్ళు తీసుకొని వస్తారు, దాని గురించి చర్చ పెడతారు. ఇవన్నీ టైం పనికిరాని పనులు చేసేదండి. ఆ తెలంగాణ విడిపోయినప్పుడు ఎంత బాధపడ్డామండి. ఆంధ్రాలో ఉన్నా కూడా మనం లైఫ్ అంతా అక్కడ ఉన్నాము, అక్కడే ప్రాపర్టీస్ ఉన్నాయి, అక్కడే అందరు ఫ్రెండ్స్ పెట్టుకున్నాము, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయాము, ఇప్పుడు ఆంధ్రాకి వస్తున్నాం. ఈ డిస్టర్బెన్స్ తప్పితే, రాజకీయంగా లబ్ధి తప్పితే ఏదైనా పనికి వస్తుందండి దాంట్లో? మేమంతా మా యంగ్స్టర్స్ ఇట్లాంటి దానికి అంతా ఫుల్ అగెనిస్ట్. మేము అస్సలు ఎంటర్టైన్ చేయము, ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రకంగా చేయడానికి. ఎవరైనా చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ బిజినెస్లు ఏమున్నాయి అంటే మాది మేజర్ కోర్ బిజినెస్ వచ్చి ఇన్ఫ్రా బిజినెస్ అండి. నేషనల్ హైవేస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ కోర్ బిజినెస్. అది కాకుండా ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ పెడతాము. అలాగే హాస్పిటల్ ఒకటి ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు మళ్ళీ ఒక హాస్పిటల్ అండి, పిఆర్కే హాస్పిటల్స్ అని ఓమేగాతో మర్జీ చేసి ఒక హాస్పిటల్ పెట్టాము. ప్లస్ ఇప్పుడు ఇంకొక 800 బెడెడ్ హాస్పిటల్ ఒకటి
ఉప్పల్లో ఒకటి పెడుతున్నాము. అలాగే ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ పెడుతున్నాము. ఓకే. బయోగ్యాస్కి సంబంధించి 2 ఇండస్ట్రీస్ పెడుతున్నాము. అలాగే కొన్ని వేరే ఇండస్ట్రీస్ అన్ని కూడా సెటప్ చేసుకున్నాం. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ ఒకటి ఉంది. ఇవన్నీ కంపెనీస్ మేనేజ్ చేసుకుంటుంటాం. మేజర్గా ఈ కంపెనీస్నే మేము గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఫామ్ చేసుకుంది. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఇది చేస్తున్నాం. ఫ్యామిలీ నార్మల్, మా ఫాదర్ మీకు తెలిసినట్లే పొలిటికల్, మా బ్రదర్ వచ్చి డాక్టర్, సో హాస్పిటల్ మా బ్రదర్ చూస్తుంటాడు. ఇంకా వేరే ఫ్యామిలీ అందరూ కూడా ఇది ఉంటారు. ఇంకా మళ్ళీ మా కజిన్స్ వీళ్ళందరూ బిజినెస్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్కడ పని చేసుకుంటున్నారు. అదే అండి ఫ్యామిలీ టోటల్గా. సో ఇక డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీ విషయానికి వద్దాం. ఈ 17 నెలల కాలంలో మీరు ప్రధానంగా ఇక్కడికి తీసుకొచ్చిన, ఏలూరు లోక్సభకు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఏలూరుకి అండి ఇప్పుడు మేము ఇప్పుడు ఒకటి 12 ఆర్ఓబీలు తీసుకొని వచ్చామండి. టోటల్ ఆర్ఓబీస్ 12 ఆర్ఓబీస్ అండి. ఎక్కడ కానీ క్రాస్ ఓవర్ లేకుండా, అంటే ట్రైన్ గేట్ పడి ఆగిపోకుండా ఇప్పుడు ఆ సిస్టమే తీసేసి టోటల్ ఆర్ఓబీస్ టోటల్గా కాన్స్టిట్యున్సీలో 12 ఆర్ఓబీస్ అవసరం ఉన్నాయి. అన్ని ఆర్ఓబీస్ శాంక్షన్ అయిపోయి వచ్చే మార్చి నుంచి పనులు స్టార్ట్ అవుతాయండి. మీరేంటంటే అశ్విని వైష్ణవ్కి ఏమన్నా మంత్రం వేసారా ఇంటి? ఏం లేదండి. 12 ఆర్ఓబీలు మొన్న మధ్య పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా గుంటూరు కాన్స్టిట్యున్సీలో 6-7 అనుకుంటా ఆర్ఓబీలు తీసుకొచ్చారు. వర్క్ నడుస్తా ఉంది. మీరు 12 అంటున్నారు. అంటే ఇప్పుడు అదే చెప్పాం కదా, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 కలిపి కాబట్టి మాకు కూడా ఈ పనులు ఈజీగా వచ్చేస్తున్నా. టెండర్ కూడా మార్చి నుంచి టెండర్లు కూడా పిలిచేస్తున్నారండి. సో ఆ 12 ఆర్ఓబీలు. అలాగే ఇవాళ డిఫెన్స్ యూనిట్, మాకు పోలవరంలో ఒక డిఫెన్స్ యూనిట్ పెట్టాలని అదొక డిఫెన్స్ యూనిట్ ఓకే వేసాం. కానీ ఇంకా గ్రామ పంచాయతీ రెజల్యూషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్స్ కొంచెం. డిఫెన్స్ యూనిట్ అంటే అది నేవీ అండి. మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో చేసుకుంటారు, ఇక్కడ స్టోరేజ్ యూనిట్ చేసుకుంటారు. సో దీనికి పోయేదానికి అక్కడ ఈ అంతా రన్ చేయడానికి ఒక 2500 మందికి ఉద్యోగాలు ఇస్తారు. సో లోకల్ వాళ్ళకి కొన్ని ఉద్యోగాల వల్ల, సో దానివల్ల అదొక యాక్టివిటీ ఉంటుంది. కాకుండా 2500 మంది అక్కడికి వస్తే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కూడా బిజినెస్ ఉంటుంది. ఒక ఎకనామికల్ యాక్టివిటీ తయారవుతుంది. అక్కడ విలేజ్లలో అక్కడే వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కలిపి 10,000 మందికి వాళ్ళే ఇల్లులు కట్టుకుంటారు లోపలనే. సో ఒక చిన్న స్మాల్ సిటీలా తయారవుతుంది. సో అక్కడే హాస్పిటల్స్, కటింగ్ చేసేటోళ్ళకో, కార్పెంటర్కో, ఎలక్ట్రీషియన్కో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. సో అది రూరల్ ఏరియా ప్లస్ ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడ పెట్టాలని అక్కడ ఇది చేస్తున్నాం. అదొకటి. ప్లస్ ఇంకా ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంచెము స్కూల్స్లలో ఒక 2 కోట్ల వరకు స్కూల్స్లో ఎక్విప్మెంట్స్ లేక చిల్డ్రన్ చదువుకోవడానికి ఎందుకు ఇది ఇబ్బందిగా ఉందంటే అవి ఒక 2 crores ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు ఇచ్చి అవి చేస్తున్నాం. అలాగే రెగ్యులర్గా ఇప్పుడు పామ్ ఆయిల్ ఫార్మర్స్కి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 12,000 రూపాయలు రేట్ ఉండేది. కన్విన్స్ చేసి వాళ్ళని ఎక్సైజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ వేయించే దాని మీద ఇవాళ 19,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే టొబాకో ఫార్మర్స్ కూడా రెగ్యులర్గా సీఎం గారితో బోర్డులో మెంబర్ టొబాకో బోర్డులో ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకుంది. వాళ్ళకి ఇవాళ 70 yearsలో లేకుండా హైయెస్ట్ ప్రైజ్ ఇవాళ టొబాకో ఫార్మర్స్కి రేట్ వస్తుంది. సో మేజర్ పామ్ ఆయిల్కి వచ్చేసరికి ఈ మధ్య అంటే తెలంగాణలో ఎక్కువ రేట్ ఇస్తున్నారు, ఆంధ్రాలో తక్కువ రేట్ వస్తుంది అనేది ఒక ఇది ఉందండి. అలాగే ఇక్కడ సరిపడా ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ యూనిట్స్ అంటారు కదా, అవి లేవని అంటారు. లేదండి, ఇప్పుడు ఇంకొక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉందండి. గవర్నమెంట్ వర్కౌట్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు ఏందో జరుగుతుంది. అంటే తెలంగాణకి ఇక్కడికి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్ ప్రైజు ఇక్కడ మన దగ్గర గవర్నమెంట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దాంట్లో తీసినది బేసిక్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఆ బేసిక్ ప్రైస్ ఫిక్స్ చేసేది అక్కడ తీస్తే వేరే రకంగా వస్తుంది, ఇక్కడ తీస్తే ఒక రకంగా వస్తుంది. సో వాళ్ళకి అక్కడ దానివల్ల వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తుంది. అక్కడ ఉన్న ఆయిల్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. అది ఇప్పటివరకు అదేందో టెక్నికల్ గా ఎన్నిసార్లు చెక్ చేసినా ఇక్కడ తీస్తే తక్కువ వస్తుంది, అక్కడ తీస్తే ఎక్కువ వస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటున్నారు.
కూడా దూరం లేదండి, అక్కడ అమ్మడానికి లేదు లేదా? వీళ్ళు పామాయిల్ వాళ్ళు పెంచినాక పామాయిల్ ఈ మండలాలు జోన్స్ ఉంటాయండి, జోన్స్ వారీగా ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీకే చెప్పాలి. బట్ వాళ్ళకి రేట్ బేసిక్ ప్రైస్ ఫిక్స్ అయ్యేది దీంతో. ఓకే, ఏది ఈ డిఫరెన్స్ బేసిక్ ప్రైస్. బట్ ఇప్పుడు ఆ బేసిక్ ప్రైస్ కూడా డిఫరెన్స్ లేకుండా రెండు మ్యాచ్అప్ చేసాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఆడ 19,000 రూపాయలు వస్తుందంటే మనకు కూడా 19,000 రూపాయలు వస్తుంది, అది మ్యాచ్అప్ చేస్తాం. సో వాళ్ళకి ఇబ్బంది లేదు దాని రకంగా. సో అది కోకో కూడా మొన్న మధ్య కోకో కూడా కొంచెం అప్పుడు ఏమైందంటే అండి, కోకో ఫార్మర్స్ బిగినింగ్ అప్ క్రాప్ కల్టివేషన్ అయిపోయినాక బిగినింగ్ లో కొంచెము ఆ పికప్ అవడానికి టైం పడుతుంది. బిగినింగ్ లో ఈ బార్గెనింగ్ అనేది కంపెనీ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఈ బార్గెనింగ్ లో పడితే ట్రాప్ పడ్డారంటే ఇంకా దాంట్లో ఇరుక్కోబోతుంది, అదే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళకు కూడా తెలుసు, మన రైతులకు తెలియదు. సో దానివల్ల కొంచెం ఇది చేసి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక 50 రూపీస్ యాడ్ ఆన్ చేసి మళ్ళీ అప్పుడు ఇలా 50 రూపీస్ ఇస్తున్నారంటే మళ్ళీ మనకి ఇది అవుతుంది అని చెప్పి మళ్ళీ కంపెనీస్ వాళ్ళందరూ మళ్ళీ యాక్చువల్ ప్రైస్ 400 చేంజ్ ఏది ఉందో ఆ ప్రైస్కి మళ్ళీ కొని మళ్ళీ వాళ్ళకి కోకో ఫార్మర్స్కి మళ్ళీ బ్యాలెన్స్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఆల్సో హ్యాపీ అండి. సో మొత్తానికి మీరు రైతుల సమస్యల మీద కూడా బాగానే అవగాహన తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు టోటల్ 1.5 year లో టోటల్ గా ఐడియా వచ్చిందండి ఫార్మర్స్ కి ఏం ప్రాబ్లం ఉంటుంది, మెట్ట ప్రాంతంలో డెల్టాలో ఏం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డెల్టా ప్రాబ్లం లో ఏంటంటే ఫిషరీ ఉంది, యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు టారిఫ్ ఎక్కువ వేసారు, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆల్టర్నేటివ్ సోర్స్ కింద లోకేష్ గారు మీటింగ్స్ పెట్టి వాళ్ళతో ఎలా చేస్తే బాగుంటుంది అని అక్వా ఫార్మర్స్ కి ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుందో, ఆస్ట్రేలియాకి షిఫ్ట్ ఏమైనా ఇది చేయొచ్చా, మార్కెటింగ్ ఏమైనా యాడ్ చేయొచ్చా వర్కౌట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ వాళ్ళది కూడా. సో రెండు మాకు అప్పర్ ఏరియా డౌనర్ ఏరియా అంటాను నేను. ఇది పెద్ద లోక్సభ, ఆ చివరి నుంచి ఈ చివరి పెద్ద కాన్సెన్స్. సో ఈ పక్క అక్వా ఫార్మర్స్ ఉన్నారు, అటు పక్క రైతులు, టొబాకో రైతులు, పామ్ ఆయిల్ రైతులు, కోకో రైతులు. మా దగ్గర కొబ్బరి కూడా విపరీతంగా పెరుగుతుందండి, కొబ్బరి ఉంది మా దగ్గర. ఏది మీరు తింటుంటారో చెప్పండి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. మా గోదావరి జిల్లాలో మనం ఏం తింటున్నామో ప్రతి ఒక్కటి ఇక్కడ పెరుగుతుందండి. మీరు నేమ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మామూలు పెంచుతున్నారు, స్ట్రాబెర్రీస్ కూడా పెంచుతున్నారు. ఈ మధ్య క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో స్ట్రాబెర్రీస్ కూడా పెంచుతున్నారు. సో బనానా దొరుకుతుంది, ఆరెంజ్ దొరుకుతుంది, అన్ని ప్రతి ఫ్రూట్. ఈవెన్ నాన్ వెజ్ లో కూడా ఏముందో అన్ని దొరుకుతాయి. చేపలు, రొయ్యలు, మీరు కోళ్ళు ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి. ఏమైనా అడగండి, అన్ని ఉన్నాయి మా దగ్గర. సో ఇట్ ఈస్ మీకు అదే చెప్పాను ముందు, రైతు వారి పార్లమెంటు. సో ఆ మేజర్గా రైతులే కాబట్టి నేను ఆ బేసిక్ వరకు అన్ని టచ్ చేసుకొని తెలుసుకుని అవగాహన వచ్చింది. ఓకే, అదే తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎట్లా జరుగుతున్నాయండి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి టైంలో కంప్లీట్గా స్లో డౌన్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేస్తే బెటర్గా జరుగుతున్నాయి. కానీ 14-19 మధ్య జరిగినంత స్పీడ్గా జరగట్లేదు అనేది ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు పెట్టినంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడండి అప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టినా కూడా వర్కులు చాలా ఫాస్ట్గా అయ్యాయండి. ఇప్పుడు కావాల్సిన వర్కులు ఏముందండి, ఒక డైఫామ్ వాల్ వర్కులు అవ్వాల్సింది, స్పిల్వే అయిపోయింది, డైఫామ్ వాల్ అవ్వాలి, ఇంకొక రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయిపోవాలి, రెండు అయిపోతుంది. డైఫామ్ వాల్ అంతా రెడీ అవుతుందండి. డైఫామ్ వాల్ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఫిల్లింగ్ డ్యామ్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మూవ్మెంట్ అయిపోతుందండి. ఇంకా మా ఎక్స్పెక్టేషన్ బై 27 కల్లా కంప్లీట్ చేయాలనేది సీఎం గారు పెట్టిన టార్గెట్ అండి. మినిస్టర్ గారు రెగ్యులర్ గా వస్తున్నారు, మినిస్టర్ గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తున్నారు. సో సీఎం గారు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి చేయాల్సింది అంత ఇంపార్టెంట్ గా లేదండి. పోలవరం కంప్లీట్ అవుతుంది, కంపల్సరీ ఈసారి కంప్లీట్ చేస్తాం. దాని గురించి ఫాస్ట్ గా వర్క్ జరుగుతుందా, స్లోగా వర్క్ జరుగుతుందంటే, వర్క్ అవ్వడం ఇంపార్టెంట్, ఫాస్ట్ గా జరగడం ఇంపార్టెంట్ అంటే ఆ వర్క్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ రకంగా 27 విషయంలో కూడా కొంచెం ఏదో ఇది ఉందండి. హైట్ విషయం ఏమి లేదండి, హైట్ విషయం ఏమీ లేదండి. అసలు అది ఎవరు తీసుకొని వచ్చారో అర్థం కాలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనే రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి, రీహాబిలిటేషన్ ప్రాబ్లం ఏదో వస్తుందని చెప్పి. అంటే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, ఇంత వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలని డ్యామ్ డిసిషన్ అయ్యి ఎప్పుడో డిసిషన్ అయ్యి ఉండదు. ఆ స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది అనుకోండి, అప్పుడు నిర్వాసితులకు ప్రాబ్లం వస్తుంది.
నిర్వాసితులకు ప్రాబ్లం ఎందుకు వస్తుంటాడు, అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేక షిఫ్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవాళ నిర్వాసితులకి మన గవర్నమెంట్ వచ్చినాక 1900 కోట్లు ఇచ్చామండి. 1900 కోట్లు నిర్వాసితులు ఇచ్చాం. మొన్న ఒక 20 days బ్యాక్ మినిస్టర్ గారు వచ్చి 1000 కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళారు కుక్కనూరు, ఏలూరుపాలెం మండలంలో. ఎప్పుడు చేయలేదండి, ఈ 5 ఏళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇచ్చాం వాళ్ళకి. వాటర్ పెరిగితే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు తగ్గితే కూడా ప్రాబ్లం లేదు. ఆ రకంగా వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాం, కాలనీలకు పెట్టేస్తున్నారు, కాలనీకి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఎక్కడికైనా ఆ ప్రాబ్లమే లేదండి. సీఎం గారు ఐడియా ఏంటంటే ఎక్కడ ఈ నిర్వాసితులకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి మనం షిఫ్టింగ్ చేయాలనుకునే ప్రకారంగా షిఫ్టింగ్ చేయించేస్తున్నాం. 1900 కోట్లు డబ్బులు ఇచ్చామండి. ఈ ఓన్లీ ఒక పోలవరంలో నిర్వాసితులకు 1900 కోట్లు డబ్బులు ఇచ్చాము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు వరకు అయితే యాజ్ పర్ గేట్స్, ఇప్పుడు ఇది గేట్ ఉంది అనుకోండి, ఇక్కడ వరకు ఇచ్చేసాం, గేటు పై వరకు కూడా ఇచ్చేసాం. సో గేట్ తీసాం అనుకోండి, వాటర్ వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే వాటర్ అక్కడ పోకుండా, సముద్రం లేకపోకుండా ఆపి పెట్టాం. ఎప్పుడైనా విపరీతంగా వర్షాలు వచ్చి ఇంకా మనం ఆపుకోలేకున్నప్పుడు గేట్లు తీస్తాం, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓన్లీ స్టోరేజ్ చేసి ఆ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కి, రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కి వాటర్ సప్లై ఇస్తాం అంతే. గ్రావిటీ మీద వాటర్ వెళ్ళిపోతుంది. ఇది అప్పర్ లో ఉందండి. వేరే ఇప్పుడు వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, లో ఉంది, వాటర్ వెళ్ళిపోతుంది అంతే. అదంతే, ఇంకేం లేదండి ప్రాజెక్టులు. ఇది టోటల్ ప్రాజెక్ట్ ఇంతే. మునిగిపోయే దగ్గర ప్రాబ్లం ఉండే దగ్గర అంతా కూడా కంపెన్సేషన్ ఇచ్చేస్తారు. సో ఇంక అందరికీ కాలనీస్ కట్టిచ్చేస్తున్నారు. కాలనీస్ కట్టినట్టు ఉన్నాయి, ఇంకా కొన్ని కాలనీస్ కట్టాల్సి ఉంటాయి, అవి కూడా స్టార్ట్ చేశారు. సో పనులు జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ళు ఆగిపోయిన పనులు అన్నీ ఇప్పుడు మేమే చేస్తున్నాము అండి. అది తర్వాత ఈ కొల్లేరు కాంటూర్కి సంబంధించి మీరు 3rd కాంటూర్ వరకు అవకాశం ఇస్తా అన్నట్టు ఏదో చెప్పినట్టున్నారు. కాదండి, కాంటూర్ అది మనం చేయడానికి లేదండి. అది ఎన్జిటి ఒప్పుకోదు కదా, ఎన్జిటి కానీ సుప్రీంకోర్టు కానీ. అసలు అంటే అది కాంటూర్ లెవెల్ తగ్గించాలి, పెంచాలి, ఆ ఇష్యూ చేయలేమండి. అది 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 ఎన్నికల సందర్భంగా మీ వాళ్ళు ఎవరు, మీరేం హామీ మేమేమన్నామంటే అండి, కొల్లేరు శాశ్వత పరిష్కారం అని చెప్పామండి. అంటే పర్మనెంట్ గా సొల్యూషన్ చేయాలి, ఏదో ఒక సొల్యూషన్. ఏది కొల్లేరుకి మనము జిరాయితీ భూములు, ఈ పట్టా భూములు ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు అడిగేది ఏంటంటే మా భూములు మాకు కరెక్ట్గా చేసి ఇవ్వండి. మా భూములు మీరు ఫారెస్ట్ అని చెప్తే ఎట్లా అవుతుంది? మేము ఎన్నో ఇళ్ళ నుంచి బతుకుతున్నాము. మీరు వచ్చి ఇది ఫారెస్ట్ కదండి, సడన్గా 2004లో ఎవరో వచ్చేసి మా ఫారెస్ట్లో ఉంది, ఇది మాదంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? మేము ఎన్నేళ్ళు బతికాము, ఇప్పుడు భూమి మీద ఉన్నప్పటి నుంచి బతుకుతున్నాం ఇక్కడే అని చెప్తారు. సో దానివల్ల మనం ఏం చేసామంటే అండి, సుప్రీంకోర్టులో రైతుల సమస్యలు కూడా అయినండి, హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద రైతుల సమస్యలు కూడా ఇవాళ వరకు ఓన్లీ ఏదో పేపర్లు ఏదో చూసి కోర్టుకు కూడా ఆర్డర్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు. మేము ఇప్పుడు ఏమంటున్నాము, రైతుల సమస్యలు కూడా ఏనండి, అక్కడ ఉండే జనాల సమస్యలు కూడా ఏనండి. ఇప్పుడు భూములు వాళ్ళకి ఓకే, గవర్నమెంట్ కంపెన్సేషన్ చేయాలంటే అండి అది 1,00,000 కోట్లు అవుతుందండి. అది గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. బట్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇన్ని రోజులు పక్షులకి ప్రాబ్లం లేకున్నప్పుడు ఇప్పుడు సడన్ గా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? సో వీళ్ళు ఫిషింగ్ పోతున్నారు, దానివల్ల ప్రాబ్లం. వాళ్ళు ఫిషింగే పోమంటున్నారు, మా భూములు పోవద్దని అనుకుంటున్నామండి అని చెప్తున్నారు. సో దానికి మీరు రైతుల సమస్యలు కూడా మీరు వినండి అని కోర్టుకి అప్పీల్ పెట్టుకున్నాం. సో ఆ కోర్టు ఏం చేసింది, 3-man కమిటీ వేసి, సుప్రీంకోర్టు కమిటీ వేసి పంపించింది. ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని వెళ్ళారు. ఇంకా ఇప్పటివరకు సబ్మిషన్ చేయలేదు, ఇంకా కొన్ని కరెక్షన్స్ అన్ని చేస్తున్నారు. ఆ కరెక్షన్స్ అయిపోయి సుప్రీంకోర్టుకి పోయింది అనుకోండి, సుప్రీంకోర్టు ఏమంటుందంటే అప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓకే, రైతులది కూడా మీరు వినండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, ఫారెస్ట్ అధికారులకైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అంటే వాళ్ళది ఇద్దరిది ఇటు ఓన్లీ ఒక్క సైడే న్యాయం చేయడానికి లేదు కదా, ఇద్దరు సైడ్ న్యాయం చేయాలి. సో ఇప్పటివరకు ఇన్ని రోజులు ఎవరు అడగలేదు, మేము అడిగాము సుప్రీంకోర్టులో. ఇవాళ మేము వీళ్ళకి కూడా న్యాయం చేసేట్లు మేము అడుగుతున్నాం. సో కోర్టుకి ఏమంటున్నాం, కోర్టు మీరు వన్ సైడే చూస్తున్నారు, ఏది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది మీరు వింటున్నారు, రైతులు చెప్పింది వినాలి కదా, కొల్లేరులో ఉండే ప్రజలది కూడా వినాలి కదా అని కోర్టుకి వేసాం. సో కోర్టులో ఏమన్నింది, సరే ఓకే. సో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు డైరెక్షన్ బట్టి వెళ్తారు. ఇంకా గవర్నమెంట్ సబ్మిషన్ కూడా ఇవ్వాలి. కమిటీ ఇచ్చేసింది, గవర్నమెంట్ కూడా ఒక క్లారిఫికేషన్ అడిగారు. కమిటీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే కోర్టులో డేట్ వస్తుంది. ఆ డేట్ వస్తే ఆ డేట్లో కోర్టు ఏం చెప్తుంది, ఓకే వీళ్ళది కూడా విన్నామన్నాయి అని ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం కూడా వాదించుకోవడానికి ఇది ఉంటుంది. సో వాళ్ళ ప్రకారం అప్పుడు వాదిస్తాం. అప్పుడు వాదించి మనకి రెండు పక్క బ్యాలెన్స్ చేసుకుంది, వీళ్ళకి కూడా న్యాయం జరిగేట్లు. వీళ్ళకి ఒక్కరికి వీళ్ళకి అన్యాయం చేయలేం కదా. సో అది ఇంప్లీట్ చేయించామండి. మనం క్వాంటూర్ పెంచుతాం
పెంచుతాము తగ్గిస్తాము ఎప్పుడు ఎక్కడ మేము మాట్లాడలేదు. అది అవ్వదండి. ఆ భూములు పోకుండా మనం ప్రొటెక్షన్ చేయాలి. ఆ ప్రొటెక్షన్కి ఇప్పుడు సుప్రీంకోర్టులో వేస్తామండి. అది ఓకే. తర్వాత పారిశ్రామిక ప్రగతి విషయంలో కొంత అసంతృప్తి ఉందండి. గోదావరి జిల్లాలో ఇటు వెస్ట్ గోదావరి, కృష్ణా ఇటు పక్క ఇండస్ట్రీస్ రాలేదు. మొన్న సిఐఐ సదస్సులో కూడా పెట్టుబడులు ఈ ప్రాంతానికి తక్కువగా వచ్చినాయి, పెద్దగా రాలేదు అనేది. మీరు చూస్తే అండి, ఇవాళ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు 3 వస్తున్నాయండి. 3 వచ్చాయి. 2 వర్కులు స్టార్ట్ చేశారు. ఇంకోటి మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పల్ప్ సంబంధించి ఈ ఇండస్ట్రీ కూడా మొన్ననే నూజివీడు పార్లమెంట్ మనకేమైందంటే ఇప్పుడు అప్పర్ ల్యాండ్లో కూడా ఎక్కడ కానీ ట్రైబల్ దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు చింతలపూడి ఇటు సైడు దిందలూరు పక్క పెట్టాలంటే ఒక్కొక్క ఎకరా ల్యాండ్ 70 కోటి రూపాయలు, 70 లక్షల నుంచి 70 లక్షలు కోటి రూపాయలు ఉంటుంది. సరే కైక్లూరు అటు సైడ్ పోదామంటే చేపల చెరువులు విపరీతమైన కాస్ట్ ఆడ 1,50,00,000 ఆడ. సో మాకు ఏలూరు పార్లమెంట్లో మంచిగా ల్యాండ్ తక్కువ కాస్ట్కి దొరికేది ఎక్కడ దొరుకుతుంది అంటే నూజివీడు కాన్స్టిట్యున్సీలో దొరుకుతుంది. సో అందరికీ కలిపి అక్కడ నూజివీడులో బయోగ్యాస్ కంపెనీస్కి సంబంధించి 2 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వాళ్ళకి పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేస్తాము. వాళ్ళు కూడా వర్కులు స్టార్ట్ చేసుకునేదానికి క్లియరెన్స్ చేసుకున్నారు. వాళ్ళకు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు 3 వస్తున్నాయి. ఓన్లీ దీనివల్లే ఆల్మోస్ట్ 2,000 ఉద్యోగాలు వస్తున్నాయి. సో లోకల్ వాళ్ళకే దాంట్లో 50% to 70% ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. టెక్నికల్ వాళ్ళు ఎక్కడైనా చేసుకుంటామని, మాకు టెక్నికల్ లోకల్లో దొరకదు కాబట్టి టెక్నికల్ వాళ్ళు తెచ్చుకుంటామన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఆ ఇండస్ట్రీస్ తయారైతే మాకు ఇండస్ట్రీస్ ఇప్పుడు 6 వచ్చాయండి 1.5 yearలో. ఏలూరు పార్లమెంట్ లో 1.5 yearలో 6 ఇండస్ట్రీస్ వచ్చాయి. అది కాకుండా డిఫెన్స్ కూడా ఇండస్ట్రీస్, ఇది డిఫెన్స్, వీటితో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉండొచ్చండి? డిఫెన్స్ లో ఆల్మోస్ట్ 2,500 2,600 వాళ్ళు ఇస్తామన్నారండి. లోకల్ వాళ్ళకి కొన్ని 1,000 జాబ్స్ వరకు వాళ్ళు ఇస్తామని కమిట్మెంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక 1,500 నుంచి 1,200 వరకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. 2,500 ఉద్యోగాలు అనుకుందామండి 2 కలిపి. సో ఇట్ ఈస్ అ బిగ్ నంబర్. మాకు ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్ ఇప్పుడు 1.5 yearలో 5 ఇండస్ట్రీస్ అండి, 900 crores ఇన్వెస్ట్మెంట్ నుంచి 800 crores ఇన్వెస్ట్మెంట్. అది 2,500 crores ఇన్వెస్ట్మెంట్. ఇది డిఫెన్స్ ది. సో ఒక ఎకనామికల్ యాక్టివిటీ తయారు చేస్తా ఉన్నాం. ఇంకా కొంచెం టైం కావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసే రావాలని అడుగుతున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కే మన సీఎం గారు కూడా అదే జోన్కి అప్రూవల్ కూడా చేసి వర్చువల్గా కూడా ఓపెన్ చేశారు. సో మాది అంతా ఇక్కడ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే బెటర్ ఉంటుందని పెడుతున్నాము. ఈ ఇండస్ట్రీస్ పెట్టేటోళ్ళకి వర్కౌట్ అవ్వదండి. ఇవాళ ఒక 100 కోట్ల ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాడికి ల్యాండ్ 20 కోట్లు అయిపోతే మళ్ళీ ఒక 20 కోట్లు దీనికి పెట్టాలి. అదే ల్యాండ్ 3-4 కోట్లు అయిపోతే అది వాడికి తక్కువ పడుతుంది కదా. సో ఇండస్ట్రియలిస్టులు ఆ రకంగా ఆలోచించి ఇక్కడ పెడుతున్నారు. బట్ పార్లమెంట్ వైజ్ అంతా కూడా అక్కడ జాబ్ చేయడానికి కూడా వాళ్ళకి ముందే కమిట్మెంట్గా మాట్లాడాను. కలెక్టర్ మేము అందరూ కూడా చెప్పి పెట్టున్నాం. సో మనకి వస్తున్నాయి ఇండస్ట్రీస్. వస్తున్నాయంటే మంచి పంట పొలాల్లో తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. అగ్రికల్చర్ లోపల వచ్చి పొలాల్లో ఇండస్ట్రీస్ పెట్టడం ఎందుకండి? గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ లేదండి. యాక్చువల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు కానీ ఆ షార్జాకు 1-2 ట్రిప్పులు ఉన్నాయి. ఈ మధ్య సింగపూర్కి కూడా స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది ఏంటంటే US NRIలు ఉంటారు, యూరప్, UK ఇటు నుంచి. వెస్ట్ గోదావరి లేదంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీళ్ళందరికి కూడా గన్నవరమే. దీని మూలంగా వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి రావటం, లేదంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఎక్కటం, GMR ఎయిర్పోర్ట్కి వెళ్ళి అది జరుగుతూ ఉంది. సో ఈ ఫ్లైట్ కనెక్టివిటీ కావాలని అడుగుతున్నారు. అలాగే టెర్మినల్ పనులు కూడా బాగా స్లోగా జరుగుతున్నాయి. కొత్త టెర్మినల్ కడుతున్నారు కదా, అది వైసీపీ టైంలో డెడ్ అయిపోయింది వర్క్ అంతా. ఇప్పుడు చూస్తే మీరు అన్ని కూడా ఫుల్ పని జరుగుతుంది. ఇప్పుడు పని జరుగుతుంది కానీ డిలే అవుతుంది. యాక్చువల్లీ రామ్మోహన్ నాయుడు గారు 2025 జూన్ నాటికి కంప్లీట్ చేస్తామని 24లో చెప్పారు. అది ఇంకో 7 months 8 months పట్టేట్టు ఉంది. మరి మీ కొలీగ్ మీద ఏమన్నా ఒత్తిడి తీసుకొస్తారా ఏంటి? అంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ఇది ఫేస్ చేస్తున్నారు. అదండి ఇప్పుడు మన రామ్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు. పాపం ఎక్కడ ఏది అడిగినా కూడా, ఎక్కడైనా ఫ్లైట్ కావాలని ఎవరు అడుగుతున్నా కూడా పాపం ఫ్లైట్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఫ్లై వస్తుంది. ఇప్పుడు సింగపూర్కి ఫ్లై లేదండి, మొన్న వచ్చింది సింగపూర్కి ఫ్లై. సో ఈస్ట్కి కనెక్ట్ అయిపోయినాం, ఇంకా వెస్ట్కి కనెక్ట్ అవ్వాల్సింది ఉంది. వెస్ట్కి త్రూ మిడిల్ ఈస్ట్ నుంచి అయితే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. సో మిడిల్ ఈస్ట్కి కావాలని అడుగుతున్నారు. బట్ మిడిల్ ఈస్ట్కి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు ఇతిహాద్ అయినా కానీ లేకపోతే ఎమిరేట్స్ ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే అండి వాళ్ళకి సీట్ ఆక్యుపెన్సీ అంతా కూడా వాళ్ళు ఏదో క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. మేము అడిగాం మినిస్టర్ గారిని, అడిగితే ఎయిర్ ఇండియా ఇప్పుడు షార్జాకి వెళ్తుంది, షార్జా నుంచి అక్కడ కనెక్టివిటీ, షార్జా నుంచి కనెక్టివిటీ ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది మళ్ళీ. సో అక్కడికి వెళ్తుంది, కానీ చాలా మంది దుబాయ్కి లేకుంటే అబుదాబికి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది చెప్పామండి. వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారని చెప్పారు. బట్ ఫస్ట్ ఇవాళ సింగపూర్ కనెక్టివిటీ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా మంచి ఎయిర్వేస్ ఇక్కడికి కూడా ఒకటి వస్తే బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు గారికి నేను కూడా అది ఒక నోటీస్లో పెడతాను. బట్ మాకు కూడా ఇంట్రెస్టెడ్ ఇక్కడ ఉందనుకోండి, డైరెక్ట్గా యూఎస్ పోవాలనుకునేటోళ్ళు మళ్ళీ హైదరాబాద్లో తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. యూఎస్ నుంచి డైరెక్ట్గా సింగిల్ కనెక్టింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చేయచ్చు అండి. సో బెటర్ అండి. నేను కూడా ఆయన ప్రపోజల్ పెడతాను. నేను ఎప్పుడు అడగలే, ఒకసారి ఎప్పుడో డిస్కషన్లో ఆయనే చెప్తున్నాడు. సో నేను కూడా ఒకసారి ఆయన మేము ఒకసారి కడపకి ఫ్లైట్లు తీసేస్తున్నారు, అడిగితే ఇమ్మీడియట్గా కడప ఫ్లైట్ వేశారు. సో అట్లా మళ్ళీ మనకి ఢిల్లీకి ఎయిర్పోర్ట్కి రాజమండ్రి నుంచి ఫ్లైట్లు ఎక్కువ ఉంది, అడిగిన దక్షం ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ వేశారు. సో ఆయన మాత్రం ఫుల్ ఎక్కడ దొరికితే మన రాష్ట్రానికి ఏది దొరికితే తీసుకొని వస్తున్నారని నా ఒపీనియన్. ఆయన పరిధిలో ఉండే దాంట్లో. బట్ ఇది కూడా అడుగుదామండి, అడుగుతాను, కంపల్సరీ చూస్తాను. ఇంకా కమింగ్ 3-4 ఇయర్స్లో మీ ప్లాన్స్ ఏంటి డెవలప్మెంట్ విషయంలో లోక్సభ కాన్స్టిట్యున్సీలో? ఇక్కడ ఇంకా చాలా వర్కులు చేయాలండి. హైవేస్ చేయాల్సింది. నేను కొన్ని ఒక ఏరియా ఆఫ్ రోడ్స్కి హైవేస్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో కొన్ని హైవేస్ అలాగ మోర్త్ మీరే ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి, మోర్త్ నేనే ఫాలో అప్ చేస్తున్నా, ఎన్హెచ్ఏ కూడా నేనే ఫాలో అప్ చేస్తున్నా. సో ఈ హైవేస్ కూడా కొంచెం ఈసారి పార్లమెంట్ సెషన్స్లో అన్నీ తయారు చేయమని చెప్పాను. కొంచెం అవి తీసుకోవాలి, పెట్టి ఏమైనా అప్రూవల్ చేయించుకోగలితే అవన్నీ కూడా హైవే కనెక్టివిటీ కూడా కొన్ని కనెక్టింగ్ 7 కాన్స్టిట్యున్సీలకి కనెక్టింగ్ నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ సిటీస్, ఇప్పుడు మాకు జంగారెడ్డి కూడా ఏలూరు ఉంది, ఆ రోడ్డు ఎన్హెచ్ఏ రోడ్ ఉంటే బాగుంటుంది, అది ఒకటి పెడదాం అనేది. కొన్ని ఉన్నాయి, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో రోడ్స్ ఒకటి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్, ఇంకా కొన్ని ఆడాన్ ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది. మాకు ఇప్పుడు ఇంకా అమరావతి దగ్గర కాబట్టి మాకు ఎట్లా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ పార్కే పెట్టాము, అక్కడ పెట్టాము, ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది, వర్కులు కూడా జరుగుతున్నాయి. సో అట్లా ఇంకా కొన్ని మనం అదొకటి. ఇంకా కొంచెం మాకు కొల్లేరుకి సంబంధించినట్టు ఆ ఇష్యూస్, కొల్లేరుని పర్మనెంట్గా ఇన్నేళ్ళు ఎవరు సాల్వ్ చేయలేదు, మేము సాల్వ్ చేద్దాం అనేది ఒక టార్గెట్ పెట్టుకోన్నా. ఎట్లా ఒకటి అది టార్గెట్కి రీచ్ అవుదాం, ఈ 3 ఇయర్స్లో ఎట్టు పరిస్థితిలో రీచ్ అవ్వాలని పెట్టుకోన్నా. సో అది ఒకటి. ఇంకొకటి ఇక్కడ రైతులందరికీ కూడా కొంచెము నేను వాళ్ళ పిల్లలందరూ ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. వాళ్ళందరూ ఫారిన్ కాదు, ఇండియాలోనే ఇప్పుడు పని చేసుకోవచ్చు. ఫారిన్లో కంటే ఫారినర్స్ ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంది. మనం ఫారిన్కి వెళ్ళకుండా అది కూడా యువతకి కొంచెం ఇక్కడే వర్క్ చేసుకునేదానికి కొంచెం దాని మీద ఎక్కువ ఏ మీటింగ్ అయినా వాళ్ళకి చెప్తుంటా, మీరు మీ పిల్లల్ని ఫారిన్కి పంపేద్దండి, ఇండియాలోనే అవకాశాలు ఉన్నాయి, ఇండియాలోనే చేసుకోమనండి, ఫారిన్కి వెళ్ళొద్దామని చెప్పండి, అక్కడికి పోయి వాళ్ళు పంపించేది ఏంది మనల్ని అనేది వాళ్ళకి కూడా చెప్తున్నా. సో ఇంకా కొన్ని చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉందంటే చేస్తాను. మహేష్ గారు, కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అనే విమర్శ ఒకటి ఉందండి. అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు వచ్చి, అలాగే ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు, జనరల్గా దాని మూలంగా ఏంటంటే ముందు నుంచి టీడీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు అనే విమర్శ ఒకటి ఉంది. సో మీ కాన్స్టిట్యున్సీలో అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? లేదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ మా టీడీపీ వాళ్ళు ముందు ఎప్పుడో నుంచి ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఆస్తులు అమ్ముకుంది, వాళ్ళు పార్టీని కాపాడారు 5 ఏళ్ళలో, వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు జాయిన్ వాళ్ళు కూడా ఇంకా మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్న ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నామని. బట్ ఎక్కడికైనా ఆ ఇష్యూ లేదు. కంటిన్యూస్గా మా పార్టీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ మేము అన్నీ కూడా పనులు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా అట్లనే పని చేసుకుంటున్నారు. మీ దగ్గర అయితే ఆ ప్రాబ్లం లేదండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.